హస్తిన హైటెన్షన్లో ఉంది. రైతులు కేంద్రంపై కదం తొక్కేందుకు సిద్ధమయ్యారు. చలో ఢిల్లీ భారీ స్థాయిలో ఆందోళనకు రంగం సిద్ధం చేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో రైతన్నలు ఇప్పటికే దేశ రాజధాని దిశగా కదిలారు. రైతులను ఎక్కడికక్కడ అడ్డుకోవటానికి పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. నిరసనకారులు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల్లో బలగాలు మోహరించాయి. రహదారులపై అంచెలంచెలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద సిమెంటు దిమ్మలు అడ్డంగా వేశారు. బ్యారికేడ్లపై ఫెన్సింగ్ అమర్చారు. హైవేకి ఇరువైపులా సింగిల్ లేన్లో మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కర్ణాటక నుంచి ఢిల్లీకి వస్తున్న రైతులను భోపాల్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఆంక్షల వలయంలో ఉంది. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నెలపాటు 144 సెక్షన్ విధించారు. రైతుల నిరసనను ఆసరాగా చేసుకుని అల్లరి మోకలు రెచ్చిపోయే ప్రమాదముందని పోలీసులు అంటున్నారు. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్లు, అంతిమ యాత్రలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు.